హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గ్రీన్ సిగ్నల్ 85 లోపు ఫిక్స్ ఆర్థిక మంత్రి ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పెన్షనర్లందరికీ శుభవార్త చెప్తూ ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఫ్యామిలీ పెన్షనర్‌కు 80 సంవత్సరాలు నిండినట్లయితే అదనంగా 20%, 85 సంవత్సరాలు దాటినట్లయితే 30%, 90 సంవత్సరాలు పైబడితే 40%, 95 సంవత్సరాలు దాటితే 50%, 100 సంవత్సరాలు దాటితే 100% అదనపు పెన్షన్ ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించి కనీస పెన్షన్ 7,500 పెంచాలని ఆర్థిక మంత్రిని కలిసి కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి శుభవార్త చెప్తూ ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగింది. విశ్రాంత ఉద్యోగులకు కనీస పెన్షన్ నెలకు 7,500కు పెంచాలని, అలాగే ఈపీఎస్ 97 నేషనల్ యూజిటేషన్ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను విజ్ఞప్తి చేసింది. ఈ సంఘం 78 లక్షల మంది పెన్షనర్లకు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి 7.5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తోంది. పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనైతే చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. త్వరలోనే దీనిపైన మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే కాకుండా పెన్షనర్లకు కూడా పాత పెన్షన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తమ చివరి జీతంలో 50% ఖచ్చితంగా పెన్షన్, అలాగే సర్వీస్‌లో ఉన్న ఉద్యోగస్తుల్లాగానే దీని మీద కూడా అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అదనపు పెన్షన్ దీన్నే మనం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని కూడా అంటాము. సో, ఈ విధంగా ప్రకటన అయితే చేయడం జరిగింది.